అయ్యగారికి అమ్మగారికి వందనాలు వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. మా ఇంటికి సువార్త వచ్చారు అయ్యగారు. సువార్త వచ్చినప్పుడు అంతకుముందరే నా చెవులీలు పోయినాయండి. 3 నెలలు అయింది. 3 నెలలు అయితే నేను కొంచెం బాధలో ఉన్నాను. అయ్యో చెవులీలు పోయినాయి, ఏంటి ఎక్కడ పెట్టాను ఏం కనపడతలేదు, పెట్టిన కాడ లేవు అసలు. లేకపోయేటట్టు పోయి ఏమైనా నెత్తిగారు కానీ నేను పెట్టిన కాడ కనపడకపోతే అయ్యగారికి ఫోన్ చేసి మా పాప అలాగా చెవులీల గురించి చెప్తుందని అమ్మంటే, లేదమ్మా ఉంటాయి కంగారు పడకుండా అన్నారు. ఇంటికి సువార్తకు వచ్చినప్పుడు వచ్చారు. మేము 2 అయ్యగారు అంటే మామూలుగా ఎక్కడ పని వచ్చామమ్మా పర్వాలేదు 2 అయ్యగారు అంటే వచ్చాక నేను కొంచెం బాధపడుతుంటే ఏముండమమ్మా మెల్లిగా నెత్తుక్కోండి కనపడతాయి, చీపురెట్టి నెత్తికినా పర్వాలేదు ఎలాగైనా కనపడితే ఏమి కంగారు పడకుండా అన్నారు. అలాగే మొన్న శనివారం నాడు అదే 6 నెలలు అవుతుందండి. 6 నెలలు 7 నెలలు అవుతుంది. అసలు అవి పోయినాయి అని నేను ఎతకమని అయ్యగారు ఏమో ఎతకనమ్మా దొరికాను. అసలు ఎక్కడ నెతకలేదు కూడా అండి. అసలు నెతకండి ఇక్కడ ప్రార్థన అయ్యింది, ఇష్టపడిన ప్రార్థన ఇంటికి వెళ్ళి కూర్చుని కొంచెం ఏదో నా బాధలో నేను ఏదో బాధపడుతుంటే మంచం కాడ డబ్బాలు అసలు డబ్బాలు పెట్టలేదండి. అసలు ఆ డబ్బాలోంచి నా కాళ్ళకాడ పడినాయి. కాళ్ళకాడ పడితే ఏంటి దేవుడు చెవులు నేనే పుట్టుకునేట్టు పొట్లం కట్టేడితే డబ్బాలో ఎంత భద్రంగా ఉన్నాయని ఎంతో బాధ వచ్చింది, సంతోషం వచ్చింది. అయ్యగారు చెప్పినట్టుగానే మరి నాకు పోయినాయి అనుకో. మా ఆయన కూడా అన్నారు, అవి ఎక్కడో పెట్టేసి ఉంటావు, సిమెంట్ పనులు అవి చేయించాం కదా పోయి ఉంటాయి అని. కాదు, దేవుడు చెప్పారు. అయ్యగారు చెప్పిన మాట ప్రతి మాట నాకు జరిగింది. యెహోషువాకి చాలా మందిలో ఆయన నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి అని అనుకున్నాను. అవి దొరికినాయి. అలాగే మా పాపకి సంబంధం వస్తుంటే రేపు పొద్దు సంబంధం వస్తుందాకా 8 ఏళ్ళు పోయినాయి. అయ్యా కొంచెం కంగారులో ఆడవాళ్ళు ఎక్కడ పెట్టేసింది అసలు దొరకలేదు. పోయినాయి అనుకుని ఇంకా నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే అలాగే ప్రతిదీ కూడా అలాగే ఎదరికి నడిస్తే మళ్ళీ నీ శనివారం నాడు చర్చకొద్దాము నువ్వు అదే పెళ్ళి సంబంధం కుదిరిందని గబగబా వద్దామని నేను ప్రయాణం వెళ్తుంటే ఇలా చేయి పెట్టి ఎలా కొనకి ఇలా చేయి పెట్టి దేని గురించి డబ్బులు ఎత్తుతున్నాయండి. 100 రూపాయలు ఉన్నాయి దీనికండి. 8,000 రూపాయలు కట్ట తీయడు. అది కూడా నాకు తెలిసి సంవత్సరం క్రితం పోయింది. 3,000 కూడా మనసు ఇది బీరువాది కాళ్ళు ఉంటాయి చూడండి. క్రిస్మస్ పోయినాయండి. హైదరాబాద్ ఏదో కంగారుకి వెళ్ళి మంచం మీద పెట్టండి, మంచం మీద పడిపోయి అవి బీరువా కాళ్ళు దొరికినాయండి. కింద కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు 4,000. ఈ సన్నిధికి వచ్చాక నాకు దేవుడు అన్నీ మంచి చేశాడు తప్ప ఏదిగా. కాకపోతే నాకు ఏంటో వస్తున్నాను కానీ నాకు మనశ్శాంతి ఉండలేదు. నేను ఆయన ఇచ్చిపెట్టింది. నా దేవుడు నాతో ఉండగా నాకు భయం ఏంటి అని నా బాధండి. దేవుడు నా బిడ్డ విషయంలో కూడా మొన్న ఆల్రెడీ ప్రార్థనకి నా బిడ్డ మేము ఎంతో దుఃఖంలో వచ్చాం. దేవుడు నా బిడ్డ విషయంలో కూడా ఆ దుఃఖాన్ని కొట్టివేసి, అమ్మా నీకు నిజంగా నువ్వు చెప్పిన మాటలు అన్నీ నిజమేనమ్మా, దేవుడు నిజంగా అక్కడ ఉన్నారు, అయ్యగారులో కూడా ఉన్నారమ్మా, దేవుడు నీకు నిజంగా మాట్లాడి దేవుడు ఎక్కడ తిరుగుతారమ్మా అని మా బాబాలకి చెప్పి నేను ఎంతోమందిని వాదాడుతున్నాను, ఎంతోమందిని బలపడుతున్నాను. నాకు ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా దేవుడు నాతో ఉన్న కుడి పక్క నుండి ఎప్పుడు నాకు సాయం చేసి దేవుడు నాతో ఉన్నాడు. నేను ఎంతమంది ఎన్నో అనుకున్నా ఈ సన్నిధికి వస్తున్నాను, ఏదో నాకు ఓపుకున్నంత బట్టి నేను చేసుకుంటున్నాను వెళ్తున్నాను అంతే. నేను ఎవరేమనుకుని ఏమి లెక్క చేయను, దేవుడిని బట్టి ఇడిచి పెట్టను అంతే.